రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో అక్రమంగా పశువులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు శనివారం బోధన్ డివిజన్ పరిధిలోని సాటాపూర్ బోర్గాం గ్రామ సరిహద్దులో గల పశువుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి తదితరులున్నారు. కొంచెం గుండ్ర తిరిగితే రింగ్ అంటారు. కల్మంటే తోక వైట్ సార్ కలుపుకుంటాం. కల్మ సాటాపూర్లో సంతా విజిట్ చేయడం జరిగింది. డివిఎస్ఓ గారు తర్వాత మా లోకల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుని ఇక్కడి నుంచి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ వాడు జీపీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఆడ అమ్మినట్టు జీపీ వాళ్ళు పర్మిషన్, తర్వాత డివిఎస్ఓ గారు వాళ్ళ టీం ఇక్కడ వచ్చినట్టు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ పశువుని ఎందుకు వాళ్ళని తీసుకెళ్తున్నారని కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతాం. అందులో ఇప్పుడు వచ్చే వారంలో మనకి బక్రీద్, ఈదుల్ అదా పండుగ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుల్ని ట్రాన్స్పోర్టేషన్ కానివ్వకుండా, అట్లానే ఏవైతే బ్యాన్ ఉన్నాయో కొన్ని క్యాటిల్ని మనం ఆవుల్ని సాక్రిఫైస్ చేయడం, కొన్ని క్యాటిల్ కొన్ని బ్యాన్ ఉన్నాయి. వాటిని కూడా ఎటువంటి వాటిని ఇక్కడ సేల్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేయకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.